గురువారం జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మద్దూరు మండలం నరసాయిపల్లి గ్రామంలో గల ఐకేపీ వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సెంటర్ సిబ్బందితో మాట్లాడి అకాల వర్షాలు వస్తే రైతులు ఇబ్బంది పడతారని మండల కేంద్రాల నుండి టార్పాలిన్ కవర్లు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకి అధిక ప్రాధాన్యతనిస్తూ బోనస్ కూడా ప్రకటించినందున సన్నబియ్యం ఎవరూ కూడా దళాల చేతికి వెళ్లకుండా ప్రభుత్వ వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని మద్దతు ధరతో పాటు బోనస్ సైతం పొందాలని రైతులకు తెలిపారు. సెంటర్ చుట్టుపక్కల హార్వెస్టింగ్ అవుతున్న వరిధాన్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు. ఈ కేంద్రంలో తేమ శాతం రాగానే సన్న దొడ్డు రకం వరిధాన్యం లోడ్ చేసేటప్పుడు వేర్వేరుగా ఎలాంటి పొరపాట్లు తావివ్వకుండా వరిధాన్యం సాధ్యమైనంత వరకు సపరేట్ వాహనంలోనే లోడ్ చేయాలని సూచించారు. మిల్లర్ సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అకాల వర్షం, వడగండ్ల వాన వల్ల నష్టపోయిన పంటల ప్రాథమిక వివరాలను అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వంశీ వెంట డిఆర్డీఏ జయదేవ్, ఆర్య, ఎంపీడీఓ, సెంటర్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎంత నిండుతుందో అంత ట్రాక్టర్ నిండితే ట్రాక్టర్ లో పంపేటట్టున్నాయి. సాధ్యమైనంత వరకు సపరేట్ గానే పంపమని సార్ చెప్పేది. ట్రాక్టర్ అయితే ట్రాక్టర్, ఆటో అయితే ఆటో, చిన్న ఆటోలో అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే DCM కి సరిపడా మీకు నిండకపోతే అది నిండలేదు కాబట్టి నేను ఇక్కడ ఉంచుతా, అది నిండే వరకు ఇంకొక నెల రోజులే నాపుతా అనే పరిస్థితి. దొడ్డు రకం వెళ్ళిపోవడం, నిండిందంటే ట్రక్ లో వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎన్ని కుప్పలు ఉన్నాయి మీ దగ్గర? 33 ఫార్మర్స్ సార్, కుప్పలు 50 వరకు ఉంటాయి. పోయిన రబీ సీజన్ లో ఏ టైం వరకు మీకు మొత్తం క్లోజ్ అయింది? ఎప్పటి వరకు వచ్చేసింది మొత్తం? ఇప్పుడు ఏప్రిల్ 10 నడుస్తుంది, జూన్ దాకా వచ్చింది సార్. ఆల్మోస్ట్ జూన్ 7th వరకు మనం ఆపరేషనల్ పెట్టాల్సి వస్తుంది సార్. మిల్స్ ట్యాగింగ్ లో కానీ పోయినసారి మిల్స్ యాక్సెప్ట్ చేయకుండా దించుకోము మాకు అని మిల్ సైడ్ నుంచి ఏమైనా ఇబ్బంది? మిల్లర్ సైడ్ నుంచి ఏమి ఇబ్బంది లేదు.